అయ్యప్ప స్వామి జననం దేవతలు మరియు రాక్షసుల మధ్య జరిగిన యుద్ధంలో అమృతం దక్కించుకోవడానికి విష్ణువు మోహిని అనే అందమైన స్త్రీ రూపంలో అవతరించారు. ఈ మోహిని రూపాన్ని చూసి పరమేశ్వరుడైన శివుడు ఆమెపై మక్కువ చూపగా వారి కలయిక వల్ల అయ్యప్ప స్వామి జన్మించారు. హరిహరపుత్ర విష్ణువు మరియు శివుడుల తేజస్సుతో జన్మించడం వల్ల అయ్యప్ప స్వామికి హరిహరపుత్ర అనే పేరు వచ్చింది. పంపానది తీరం అయ్యప్ప జన్మించిన తరువాత శివుడు మరియు మోహిని ఆ బిడ్డను పంపానది ఒడ్డున వదిలి వెళ్లారు. ఆ సమయంలో సంతానం లేని పండలం రాజు రాజశేఖరుడు వేటకు వచ్చి ఆ పసికందును చూసి దైవదత్తంగా భావించి తన కొడుకుగా దత్తత తీసుకున్నారు. ఆ బాలుడి మెడ చుట్టూ ఒక బంగారు గంట ఉండటం వలన రాజు అతనికి మణికంఠ అని పేరు పెట్టారు. మణికంఠ బాల్యం నుంచే అనేక మహిమలు చూపుతూ పెరిగాడు. కొంతకాలం తర్వాత రాజుకు సొంతంగా ఒక కుమారుడు జన్మించాడు. రాణి తన సొంత కుమారుడిని రాజు చేయాలని కోరుకుని మణికంఠను అడవికి పంపడానికి ఒక కుట్ర పన్నింది. తనకు భయంకరమైన తలనొప్పి వచ్చిందని దానికి నివారణగా పులి పాలు కావాలని చెప్పింది. ప్రజల క్షేమం కోసం మరియు తన లక్ష్యాన్ని నెరవేర్చడానికి మణికంఠుడు పులిపాలు తీసుకురావడానికి అడవికి వెళ్లాడు. అడవిలో మహిషాసురుడి సోదరి అయిన మహిషి అనే రాక్షసిని సంహరించి లోకానికి ఉపశమనం కలిగించాడు. ఆ తర్వాత దేవేంద్రుడు మరియు దేవతల సహాయంతో పులి వాహనంపై తిరిగొచ్చాడు. తన దివ్యత్వాన్ని రాజుకు తెలియజేసి తాను లోకాన్ని రక్షించడానికి వచ్చిన ధర్మశాస్త్రమూర్తిగా ప్రకటిస్తాడు. తాను ఒక బాణం వేస్తానని ఆ బాణం పడిన చోట తనకు ఆలయం నిర్మించాలని ఆదేశించాడు. ఆ బాణం శబరిమలలో పడింది. అక్కడే అయ్యప్ప స్వామి శాశ్వతంగా కొలువై బ్రహ్మచారిగా భక్తులకు దర్శనమిస్తున్నారని భక్తుల విశ్వాసం. ఈ విధంగా శివుడు మరియు మోహిని కలయికతో జన్మించిన అయ్యప్ప స్వామి మణికంఠుడిగా పండలం రాజ్యంలో పెరిగి మహిషిని సంహరించి ధర్మశాస్త్ర రూపంలో శబరిమలలో వెలిశారు. మీకు అయ్యప్ప స్వామి బాల్యం, మహిషి వధ లేదా శబరిమల ఆలయ విశేషాల గురించి మరింత సమాచారం కావాలంటే మా ఛానల్ ఫాలో అవ్వండి.